నమస్కారం అండి. మహాభారతంలో నేడు 92వ అధ్యాయము అంశం దుర్యోధనుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కర్ణుడు మరణించాక దుర్యోధనుడి విషాదానికి హద్దు లేకుండా పోయింది. దుర్యోధనుడి హృదయ తాపానికి కృపాచార్యుడు ఎంతో జాలి చెందాడు. కృపుడు అర్జునుడిని ఉద్దేశించి, కోరికలు పెంచుకొని అత్యాశకు లోనై మనం స్నేహితులపై భారాన్ని మోపాం. వారు ఆ భారాన్ని సంతోషంగా స్వీకరించారు. యుద్ధభూమిలో ప్రాణాలు విడిచి వీర స్వర్గాన్ని చేరారు. నీకొక్కటే మార్గం ఉంది, పాండవులతో సఖ్యతపడి సంధి చేసుకోవడమే అది. రాజా, ఈ దుర్దశకు కారణమైన యుద్ధాన్ని ఇక చేయకు అని హితో పలికాడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ దుర్యోధనుడు తన అభిప్రాయం మార్చుకోలేదు. దుర్యోధనుడు కృపుణ్ణి ఉద్దేశించి, ఒకప్పుడు బహుశా అలాంటి సంధికి అవకాశం ఉంది, కానీ ఆ సమయం గతించింది. పాండవులకు మనకు ప్రతీకారం. ఈ రక్తపాతం తర్వాత సంధి సఖ్యత అనే మాటలకు తావు లేదు. చావును తప్పించుకోవడానికి నేను లోబడితే ప్రపంచ నిష్ఠూరాన్ని, అపనిందను, అసహ్యతను నేను ఎలా తప్పించుకోగలను? అలాంటి నీచ కార్యం చేసి నేను జీవితంలో అనుభవించే సౌఖ్యమేమి? నా అన్నదమ్ములను, బంధువులను చంపిన తర్వాత నేను సంధి పొసగించి అనుభవించగల రాజ్యాధికారంతో నాకేమి ఆనందం ఉంటుందని ఆశించగలను అని దుర్యోధనుడు చెప్పిన మాటలకు అందరూ సమ్మతించారు. అందరూ అతనికి సంతోషం కలిగించే ప్రయత్నం చేశారు. దుర్యోధనుణ్ణి అందరూ స్థిరపరిచి శల్యుణ్ణి ముఖ్య సేనానిగా నియుక్తుని చేశారు. శల్యుడు దృఢకాయుడు. చనిపోయిన వీరుల్లో ఏ ఒక్కరికైనా సమానుడే. అతని నాయకత్వంలో కురు సైన్యం వ్యూహరచన చేయబడింది. యుద్ధం ఆరంభమైనది. మళ్ళీ యుద్ధం ఘోరంగానే జరుగుతోంది. పాండవ పక్షాన సేనను యుధిష్ఠిరుడు సొంతంగా శల్యుడిపైకి నడిపాడు. అంతవరకు సాధు స్వభావానికి ప్రసిద్ధి చెందిన యుధిష్ఠిరుడు ఈ యుద్ధంలో అంత ఘోరంగా పోరాడటం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. కొంతకాలం వరకు యుద్ధం సమానంగానే నడిచింది. యుధిష్ఠిరుడు తన చేతిలోని ఈటను శల్యుడిపైకి విసిరాడు. అది సూటిగా వెళ్ళి శల్యుడిని తాకింది. ఉత్సవాంతాన పడిపోయిన జెండా స్తంభం మాదిరిగా శల్యుని మృత శరీరం యుద్ధ భూమిపై పడి రక్తమైపోయింది. ముఖ్య సేనానుల్లో ఆఖరివాడైన శల్యుడు కూడా చనిపోయిన తర్వాత కౌరవ సైన్యం ఆశను విడిచిపెట్టింది. యుద్ధంలో చనిపోగా మిగిలిన ధృతరాష్ట్రుని కుమారులు అందరూ కలిసి అన్ని దిశల నుంచి భీముణ్ణి ఎదిరించారు. భీముడు కోపంతో దహించుకుపోతున్నాడు. సభలో ద్రౌపదిని అవమానించింది మొదలు అరణ్యవాస, అజ్ఞాతవాస సమయాల్లో కౌరవులు చేసిన దుర్మార్గాల వరకు గుర్తు పెట్టుకుని క్రోధంతో ఊగిపోతున్నాడు. భీముడు తనలో నేను వృధాగా జీవించలేదు, కానీ దుర్యోధనుడు ఇంకా బతికే ఉన్నాడు అనుకుని చిన్న నవ్వు నవ్వాడు. మరోవైపు సహదేవుని సేనా భాగంపైకి శకుని వెళ్ళాడు. కొంత యుద్ధమైన తరువాత సహదేవుడు కత్తి పదును గల ఒక బాణాన్ని శకునిపై వేస్తూ, మూర్ఖుడా, నీవు చేసిన మహాపాపానికి ఇది బహుమానం అన్నాడు. ఆ బాణము సూటిగా పోయి కత్తిలా శకుని కంఠాన్ని నరికింది. కౌరవుల క్రూర కార్యాలన్నిటికీ మూలమైన శకుని తల భూమిపై దొర్లింది. నాయకుడు లేక కౌరవ సైన్యం చెదిరిపోయింది. అన్ని దిశలకు పరిగెడుతోంది. పాండవ సైనికులు వారిని వెన్నంటి తరిమి ఆఖరు మనిషి వరకు చంపేశారు. ఓయి భరత, నీ 11 అక్షౌహిణీల సైన్యం ఇలా ధ్వంసమైంది. ఈ కార్య నిర్వహణకు సగర్వంగా ధీరులై వచ్చిన వేల కొలది రాజులందరిలోనూ యుద్ధభూమిలో గొప్ప గాయాలు తగిలిన రాజు దుర్యోధనుడు మాత్రమే కనిపించాడు. యుద్ధావసాన చరిత్రను ధృతరాష్ట్రునికి సంజయుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. పరాజితులైన తన సైన్యాన్ని కూడదీయడానికి వృధా ప్రయత్నాలు చేసిన దుర్యోధనుడు ఒంటరివాడై తన గదను తీసుకుని ఒక నీటి మడుగు వద్దకొచ్చాడు. అతని శరీరమంతా అగ్నిలా మండుతోంది. ఆ మడుగులోని నీరు అతన్ని ఆకర్షించింది. నీటిలోకి దిగుతూ బుద్ధిమంతుడైన విదురునికి ఏమి జరగగలదో తెలుసు. అతడు మాకు చెప్పాడు, వినకపోయాం, ఫలితం అనుభవిస్తున్నాం, అదే నిర్దిష్ట న్యాయం అని మనసులో అనుకున్నాడు. తమను ఎడతెగని వైరానికి దింపిన గొప్ప శత్రువు దుర్యోధనుడు మడుగులో ఉండటాన్ని యుధిష్ఠిరుడు, అతని తమ్ముళ్ళు చూశారు. యుధిష్ఠిరుడు దుర్యోధన కుటుంబాన్ని తెగను నాశనం చేసి మడుగులో దాగి ఉన్నావా?
నీవు మరణం నుంచి తప్పించుకోగలవా? నీ గర్వం ఎట్టిపోయింది ఇప్పుడు? నీకు సిగ్గు లేదా? బయటకు వచ్చి యుద్ధం చేయి. పుట్టుకతో క్షత్రియుడవై యుద్ధం చావు అన్న నువ్వు వెనుదీస్తున్నావా అని ఉడికించారు. దీంతో దుర్యోధనుడు మడుగు నుంచి బయటకు వచ్చి రాజసంతో, ఓయి ధర్మపుత్ర, నేను ప్రాణాన్ని దాచుకోవడానికి ఇక్కడికి రాలేదు. భయం వల్ల కూడా నేను ఇక్కడికి రాలేదు. నాలో ఉన్న వేడిని నీటితో చల్లబరుచుకోవడానికి వచ్చాను. నేను చావుకు భయపడను, జీవించి ఉండను. కానీ నేనెందుకు యుద్ధం చేయాలి? ఎందుకోసం నేను యుద్ధం చేయడానికి వచ్చానో ఆ పదార్థం ఏది ఈ ప్రపంచంలో లేదు. నాకు సహాయం చేసిన నా పక్కనున్న వారందరూ చనిపోయారు. రాజ్యం కావాలని నా కోరిక పోయింది. నీకు ఈ ప్రపంచమంతా ఎదురు లేకుండా వదిలిపెట్టాను కనుక అడ్డు లేని రాజ్యాధిపత్యాన్ని స్వీకరించి ఆనందించు అన్నాడు. యుధిష్ఠిరుడు దుర్యోధనుని ఉద్దేశించి, ఇప్పుడు నీవన్నది నిశ్చయంగా వితరణే. అది సూది మన మోపినంత భూమి అయినా ఇవ్వబోనని నీవన్న తర్వాత ఈ వాక్యాలు నీ వనడం శ్లాఘనీయం. నీ వితరణ బుద్ధిని తెలియజేస్తుంది. మేము శాంతిని కోరి రాజ్య భాగం ఇవ్వమని బతిమాలినప్పుడు మా మాటల్ని తోసిపుచ్చావు నువ్వు. ఇప్పుడు అంతా తీసుకోమని చెప్తున్నావు. మనం యుద్ధం చేసింది రాజ్యం కోసం కానీ భూమి కోసం కానీ కాదు. నీవు చేసిన పాపాలన్నీ చెప్పమంటావా? మాకు నీవు చేసిన హాని, అపరాధం, ద్రౌపది పట్ల నీవు చేసిన దుర్మార్గం, నిన్ను చంపడానికి ప్రతిక్రియతో కానీ ఉపశమించద్దు. ఇలా వరుసపెట్టి యుద్ధ సంగతులు ధృతరాష్ట్రునికి చెప్తున్న సంజయుడు, నీ కొడుకు దుర్యోధనుడు ధర్మపుత్రుడన్న కఠిన ఎత్తిపొడుపు మాటలు విని మడుగు నుంచి బయటకొచ్చి మరలా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతడు, మీరు ఒక్కొక్కరే నా మీదకి రండి, నేనొక్కడినే కదా, ఒంటరివాడినైనా నన్ను మీరు ఎదిరించరేమిటి అన్నాడు. వెంటనే యుధిష్ఠిరుడు, చాలామంది కలిసి ఒక్కరిని ఎదుర్కోవడం నిశ్చయంగా అన్యాయం. అయితే అభిమన్యుని ఎలా ఎదిరించారు? అతన్ని ఎలా చంపారు? మీ అందరి మధ్య ఒంటరిగా నిలబడిన ఆ కుర్రవాణ్ణి అందరూ కలిసి ఎదుర్కోవడం నీ అనుమతితోనే కదా జరిగింది. మనుషులకు అపాయం, కష్టం ఎదురైనప్పుడు వారు ఇతరులకు ధర్మం, వీరనీతి చెప్తుంటారు. నీవు కవచాన్ని ధరించు, మాలో నీకు ఇష్టమైన వాడిని ఎంచుకుని యుద్ధం చేయి, చనిపోయి స్వర్గానికి పోవు, జయించి రాజు అవ్వు అన్నాడు. ఆ ప్రకారంగా దుర్యోధనుడికి భీముడికి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రారంభమైనది. వారి గదలు ఢీకొన్నప్పుడు మినుగురులు వలె రాలుతున్నాయి. యుద్ధంలో దుర్యోధనుడు, భీముడు బలం, నేర్పులో సమానులు. యుద్ధం చాలాసేపు జరిగింది. జయాపజయాలు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ యుద్ధాన్ని చూసేవారు ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని తర్కించుకోవడం కనిపించింది. కృష్ణుడు అర్జునుడితో, ద్యూత సభలో దుర్యోధనుడి తొడలు విరగొడతానని భీముడు చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు నెరవేర్చమని చెప్పాడు. భీముడు ఆ మాటను విన్నాడు. వెంటనే నాటి సభలో జరిగిన అవమానాన్ని స్మరణకు తెచ్చుకున్నాడు భీముడు. సింహంలా లంఘించి గదతో దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు. దుర్యోధనుడు నేల మీద పడిపోయాడు. దుర్యోధనుడి తలను భీముడు కాలితో తన్ని నృత్యం చేశాడు. భీమా, ఆగు, నీ రుణం తీర్చుకున్నావు. దుర్యోధనుడు రాజు, మనకు పెనుతండ్రి కుమారుడు, అతని తలపై నీ పాదం ఉంచడం తగదు అన్నాడు యుధిష్ఠిరుడు. కృష్ణుడు అందుకుని, ఆ దుర్మార్గుడి ఆత్మ త్వరలో శరీరాన్ని వీడిపోతుంది. పాండు కుమారులారా, దుర్యోధనుడు మృత్యుముఖంలో ఉన్నాడు. అతని స్నేహితులు చనిపోయారు. ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు? మీ రథాలను ఎక్కండి అన్నాడు. దీంతో నేలపై పడిన దుర్యోధనుడి ముఖం కోపోద్రిక్తంతో ఎరుపెక్కింది. తన కళ్ళను కృష్ణుడి వైపు తిప్పి, యుద్ధ ధర్మాలను అనుసరించి బహుధైర్యంతో పోరాడిన మహావీరులను నీ నీచపు కుట్ర వంచనతో చంపించావు. కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, వీరితో మీరు ధర్మ సమరం చెయ్యలేదు. నీకు సిగ్గు ఏమాత్రం మిగల్లేదు అంటూ చనిపోతూ కూడా దుర్యోధనుడు తాను చేసిన పనులకు పాశ్చాత్తాపపడలేదు. కృష్ణుడు అందుకొని, దుర్యోధన, నీవు ఇతరులను వృధాగా నిందిస్తున్నావు. ఆశ, గర్వం నిన్ను దుర్మార్గ కృత్యాలు చేయడానికి పురికొల్పాయి. నీవు చేసిన విత్తనాల ఫలితాలనే నీవు అనుభవిస్తున్నావు అన్నాడు. దీనికి దుర్యోధనుడు, నీచుడా, బతికి ఉండగా నేను రాజును, ఔదార్యం గల స్నేహితుడిగా ఉన్నాను, భయంకర శత్రువుగాను ఉన్నాను. మానుషానందాలు దేవతలు కూడా కోరే ఏ రాజైనా ప్రయత్నించినా పొందరాని ఆనందాలన్నింటినీ నేను పూర్తిగా అనుభవించాను. అలాంటి జీవితానికి వీర మరణమే కిరీటం వంటిది. చనిపోయే స్వర్గంలో నాకు స్వాగతం ఇవ్వబోయే స్నేహితులను, తమ్ముళ్లను జయప్రదంగా కలుసుకుంటాను.
మీ ఆశయాలన్నీ భగ్నమై క్షత్రియులందరి చేత నీచులు అనిపించుకొని జీవిస్తారు. మీరు శక్తి లేక తొడలు విరిగిపడి ఉన్న నా తలపై భీముడు కాలు పెట్టాడని మనసులో ఉంచుకోను. నాకింకా లక్ష్యం ఏముంది? కొన్ని నిమిషాల్లో కాకులు గద్దల కాళ్ళు నా దేహంపై ఉండవా అని దుర్యోధనుడు అనేసరికి ఆకాశం నుంచి దేవతలు పుష్పాలను వర్షించారు. అత్యుత్కటమైన కోరిక దుర్యోధనుణ్ణి చెడు మార్గాన పెట్టింది. దీనివల్ల ఆగ్రహం, ఇతర ధర్మ విరుద్ధమైన కార్యాలు జరిగాయి. కానీ ధృతరాష్ట్రుని కుమారుడి జయించరాని కార్యదీక్ష, ధైర్యము విషయంలో ఎవరూ ప్రశ్నించలేరు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.